నా పేరు శిఖామణి, దళిత కవి. కలేకూరి ప్రసాద్ తెలుగు సాహిత్యంలో చాలా అరుదైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు. సాహిత్యంలో ఎవరైనా ఒక ప్రక్రియకి కట్టుబడి రచన చేస్తారు. వచన కవితో, విమర్శో, లేకపోతే గేయమో, అనువాదం ఇట్లా. కానీ ప్రసాద్ యొక్క ఆ సాహిత్య సృజనను మనం చూసినప్పుడు ఒక మల్టీ డైమెన్షనల్ వ్యక్తిత్వము. అంటే ఒక వజ్రానికి ఉండేటువంటి అనేక ముఖాలు ఎట్లా మనం వజ్రంలో చూస్తాం, అలాగా ప్రసాద్ సాహిత్యంలో మనకు అలాంటి అనేక కోణాలు కనబడతాయి. ఒక పక్క వచన కవిత, పిడికిడు ఆత్మగౌరవం కోసం లాంటి వచన కవితలు కానీ, లేకపోతే గేయాలు కానీ, ఒక సాహిత్య విమర్శ కానీ, లేకపోతే అనువాదం, లెక్కకు మిక్కిలి ఆయన చేసినటువంటి అనువాదాలు కానీ, దానికి తోడు ఒక గొప్ప వక్త కలేకూరి ప్రసాద్. ప్రసాద్ మాకు చాలా వాటిల్లో మార్గదర్శి ప్రసాద్. మరి ముఖ్యంగా ఆయన ప్రసంగం మనం వింటే ముందు తన కవిత కానీ, లేకపోతే ఒక శక్తివంతమైనటువంటి ఎవరిదో శివసాగర్ది కానీ, ఇంకొకరిది ఎవరిదో ఒక కవిత చదివి తన ప్రసంగం ప్రారంభించడం అనేది అది ఇప్పటికీ మేము అపురూపంగా భావిస్తాం. ముఖ్యంగా ఈ సందర్భంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే, విప్లవ రాజకీయాల నుండి బయలుదేరినటువంటి ప్రసాద్ ఆ విప్లవోద్యమము దళిత విముక్తికి చెయ్యవలసినంతగా చెయ్యట్లేదు. వాళ్ళ ఎజెండాలో దళిత విముక్తి అనేటువంటిది లేదు కనుక ఆయన ప్రత్యామ్నాయంగా వర్గ దృక్పథం నుండి దళిత దృక్పథం వైపు రావడం జరిగింది. దళిత సాహిత్యానికి లేదా ఉద్యమానికి, కారంచేడు ఉద్యమం దగ్గర నుంచి ప్రసాద్ ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. మరీ ముఖ్యంగా నేను అనుకుంటాను, ఏదన్నా ఒక పొయిటిక్గా చెప్పవలసి ఉంటే, ఈ కంచికి చర్లలో కోటేశు 60వ దశకంలో మరణించిన కోటేశు మళ్ళీ ప్రసాద్ రూపంలో బయటకు వచ్చాడేమో అనేటువంటిది ఒక భావన నాకు. మరి ఆ రకంగా చూసినప్పుడు దళిత ఉద్యమానికి, దళిత సాహిత్య ఉద్యమానికి ఆయన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. రచనలు తక్కువే చేసి ఉండొచ్చు కానీ ఒక్కొక్క రచనలు ఒక మోడల్ లాగా తెలుగు సాహిత్యంలో ఉంది. వచన కవిత్వం కానీ, గేయం కానీ. మరీ ముఖ్యంగా నాతో ప్రసాద్కి చాలా ఆత్మీయమైన అనుబంధం ఉండేది. 2005లో అనుకుంటాం, తెలుగు యూనివర్సిటీలో దళిత రచయితల శిక్షణా శిబిరం ఒక 4 రోజులు నిర్వహించినప్పుడు దాని వెనక ఉన్నటువంటి వ్యూహకర్త ప్రసాదే. ఏ రంగాలని మనం అక్కడ చెప్పాలి, ఎవరెవరి చేత చెప్పించాలనేటువంటిది అది చాలా విజయవంతం అయినటువంటి ప్రోగ్రాము. అలాంటి కొత్త ఆలోచనలు మరి ప్రసాద్ నిత్యం ఉండేవి. అదే కాకుండా తెలుగు మరాఠీ దళిత కవిత్వం మీద నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఒక 2వ PhD చేసిన సందర్భంలో ఆ మరాఠీ దళిత సాహిత్యానికి సంబంధించి అతను చాలా విషయ సేకరణ కానీ, విశ్లేషణలో కానీ నాకు తోడ్పడ్డాడు. ఒక రకంగా ప్రసాద్ లేకపోతే నేను ఆ రీసెర్చ్ అనేటువంటిది పూర్తి చేయలేని దశలో ప్రసాద్ అట్లా ఉన్నాడు. ఆ రకంగా చూసినప్పుడు ప్రసాద్ ఆధునిక దళిత ఉద్యమంలో, దళిత సాహిత్యంలో ఒక చిరస్మరణీయమైనటువంటి ఒక ముద్ర, ఒక సంతకం ప్రసాద్ అని నేను అనుకుంటున్నాను. నా ఆత్మీయ సోదరుడు కలేకూరి ప్రసాద్కి ఈ సందర్భంగా నేను నివాళి చెప్తా ఉన్నాను.